ప్రియమిత్రులకు శుభోదయం. గీతాచార్యుడు ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయం భగవద్గీత 47వ శ్లోకంలో జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, కర్మయోగాది సాధనములలో అర్జునుడు ఏ సాధనను అనుసరింపాలో స్పష్టంగా చెప్పలేదనే భావన కలుగుతోంది అని భగవానుడు తన యందు అనన్య భక్తిని కలిగిన యోగిని ప్రశంసించుచు ఇలా అంటున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. సర్వేషాం యోగినామపి, యోగులందరిలోనూ కూడా యహ ఎవడైతే శ్రద్ధావాన్ శ్రద్ధ కలవాడై మద్గతేన అంతరాత్మనా నా యందు లగ్నమైన అంతరాత్మతో మాం నన్ను భజతే నిరంతరము భజించును సహా అట్టి యోగి నే నాకు యుక్తతమః పరమశ్రేష్ఠుడని మతః భావించబడుతున్నాడు. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణములు కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పుచున్నాడు. స్వస్తి.